ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఫరో ఇశ్రాయేలులను గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ దినాలలో ఈ రాత్రి నీ పాదసన్నిధికి వస్తున్నాం. ప్రభువా, నాడు ఇశ్రాయేలీలు అరణ్యములో చిక్కుబడ్డారని శత్రువు అనుకున్నా నీవు వారికి మార్గమును సిద్ధపరిచావు. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా చుట్టూ ఉన్న సమస్యల అరణ్యము మమ్మల్ని మింగివేయకముందే నీ అద్భుత హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయమును తెరువమని మీ పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లెంట్ దినాలలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రియులారా, నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనములో ఫరో ఒక మాట అంటాడు, వీరు అరణ్యములో చిక్కుబడి ఉన్నారు అని. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అనారోగ్యం వల్లనో, అప్పుల వల్లనో, లేదా కుటుంబ సమస్యల వల్లనో మనం ఒక బంధకములో చిక్కుకుపోయామని లోకము అనుకుంటుంది. శత్రువు మనల్ని చూసి ఇక వీరి పని అయిపోయింది అని ముందస్తు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ లోకము మనల్ని చిక్కుబడ్డారు అని అనుకున్న చోటే దేవుడు తన అద్భుతాన్ని దాచి ఉంచాడని ఈ రాత్రి మనము నేర్చుకోబోతున్నాం. అరణ్యము మిమ్మల్ని మూసివేయలేదు, అది మిమ్మల్ని అద్భుతము వైపు నడిపించే దారి మాత్రమే. ప్రియులారా, ఒక గ్రామంలో ఆనంద్ అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. అతడు చాలా కష్టపడి ప్రార్థనాపూర్వకముగా ఒక చిన్న చేనేత పరిశ్రమను ప్రారంభించాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారి మార్కెట్ పడిపోయింది. అతను నమ్ముకున్న వ్యాపార భాగస్వామి అతన్ని మోసము చేసి డబ్బుతో పారిపోయాడు. ఆనంద్ పరిస్థితి ఎలా తయారైంది అనంటే, ఎర్ర సముద్రం లాంటి ముందు తీర్చాల్సిన భారీ అప్పులు, ఫరో సైన్యం లాంటి వెనక డబ్బు కోసము వేధించే అప్పుల వారు, అరణ్యము మూసివేసినట్లు తన చుట్టూ ఎటు వెళ్ళలేని నిస్సహాయత. అతని ఊరిలో ఉన్న కొందరు వ్యక్తులు, శత్రువులు నవ్వుకుంటూ ఇలా అనుకున్నారు, ఇక ఆనంద్ పని అయిపోయింది, వాడి సమస్యల అరణ్యములో చిక్కుబడిపోయాడు, ఇక వాడెప్పటికీ కోలుకోలేడు అని. ప్రియులారా, ఫరో ఇశ్రాయేలుల గురించి ఎలాగైతే వారు చిక్కుబడ్డారు అని తక్కువ అంచనా వేశాడో, ఆనంద్ విషయంలోనూ లోకము ఆ విధముగానే అనుకుంది. కాని ఆనంద్ ఏమాత్రము నిరాశ చెందలేదు. శ్రమల కాల సమయంలో ఆనంద్ ఉపవాసముండి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇశ్రాయేలీలను అరణ్యములో చిక్కుబడనివ్వని దేవుడవు, నన్ను కూడా చేయి విడువవద్దు అని వేడుకున్నాడు. అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద విదేశీ కంపెనీ ప్రతినిధులు ఆ గ్రామానికి వచ్చారు. వారు పాతకాలపు చేనేత కళ కోసము వెతుకుతున్నారు. ఊరంతా తిరిగి చివరకు ఆనంద్ దగ్గర ఉన్న నాణ్యమైన పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు అతనికి ఒక భారీ ఆర్డర్ ఇచ్చి ముందస్తుగా కొన్ని డబ్బులు కూడా చెల్లించారు. కేవలము కొద్ది కాలములోనే ఆనంద్ తన అప్పులన్నీ తీర్చివేసి రెట్టింపు లాభముతో నిలబడ్డాడు. అతన్ని చూసి చిక్కుబడిపోయాడు అని నవ్వుకున్నవారే దేవుడు అతని పట్ల చేసిన అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రియులారా, లోకపు దృష్టిలో మీరు చిక్కుబడిపోయినట్లు కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు ఒక గొప్ప అద్భుతము కోసము సిద్ధము చేయబడుతున్నారు. అరణ్యము మిమ్మల్ని మూసివేసిందని శత్రువు సంబరపడవచ్చు, కానీ దేవుడు ఆ అరణ్యములోనే మీకోసము ఒక కొత్త మార్గాన్ని ఊహింపని రీతిలో తెరుస్తాడు. మన జీవితంలో కూడా అన్ని దారులు
మూసుకుపోయాయి. ఎలా మనము జీవించాలి, ఎలా మార్గం ఏర్పడుతుంది, ఎలా పోషింపబడాలి, ఎలా బిడ్డలను చదివించాలి, ఇప్పుడు ఎలా అప్పులు కట్టుకోవాలి, వేరే మార్గము నా ఎదుట లేదు అని ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు బహుశా ఆ విధముగా ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీకోసము నూతనమైన మార్గమును తెరవబోతున్నాడు. ఆయన నీవు ఊహించని విధముగా నడిపించబోతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయే విధముగా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఈ రాత్రిన లేఖన భాగము చూస్తే మనము చాలా సుస్పష్టముగా గమనించవచ్చు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చాక ఎర్ర సముద్రం ఎదుటకు రాగానే అక్కడ చిక్కుబడి ఉన్నారు అనే విషయాన్ని గ్రహించారు. ఫరో వారిని అరణ్యము మూసివేసింది అని అనుకొని ఇదే మంచి అవకాశమని వారందరినీ హతము చేయాలనే ఆలోచనతో బయలుదేరాడు. ఫరో ఆలోచన ఏంటి అనంటే సహాయము చేయడము కాదు, హాని చేయడం. ఈ లోకములో జీవిస్తున్న మనము కూడా ఏదైనా సమస్యలో ఉన్నామో అంటే దానిలో నుండి బయటికి రాలేమని తెలిస్తే మనకు జనులు సహాయము చేస్తారు అని అనుకుంటున్నారా? మనల్ని గురించి జాలిపడతారని అనుకుంటున్నారా? మనల్ని ఇంకా సమస్యలోనికి నెట్టివేయడానికే వారు ప్రయత్నిస్తూ ఉంటారు. మనము దారి లేక దిక్కు లేక ఉన్నప్పుడు మనకు సహాయము చేయాల్సింది పోయి మనల్ని శోధిస్తుంటారు. ఎవరైతే మనకు బంధువులు అనుకుంటామో, ఎవరైతే ఆపద సమయంలో ఆదుకుంటారు, కాపాడుతారు అని అనుకుంటామో వారే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఇశ్రాయేలుకు అటువంటి సమస్య రావడానికి కారణము ఎవరు అంటే దేవుడేనండి. ఎందుకంటే ఆ పరిస్థితుల ద్వారా దేవుడక్కడ మహిమ తెచ్చుకుంటానని ముందుగానే మోషేతో ప్రకటించాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి రావడము అయితే వచ్చారు, కానీ వారి మనసంతా ఐగుప్తులోనే ఉంది. అక్కడ భోజనము పైన ఉంది. ఫరో ఏదో మంచివాడు అని అనుకుంటున్నారు. ఇశ్రాయేలుకు దారిలేని సమయములో ఎటు వెళ్లాలో అర్థము కాని పరిస్థితుల్లో వారు అయోమయములో ఉన్నప్పుడు ఫరో అనుకున్నాడు, వీరి పని అయిపోయింది, వీరిప్పుడు చిక్కుబడ్డారు, వీరిని ఏదైనా చెయ్యొచ్చు అనుకొని రథాలు రౌతులు అన్నీ తీసుకొని బయలుదేరాడు. కొన్నిసార్లు మన జీవితంలో అన్ని దారులు మూసుకుపోయే పరిస్థితులు వచ్చాయి అంటే కష్టాలన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి అంటే దాని ద్వారా ఎవరు ఎలాంటి వారో దేవుడు తెలియజేయబోతున్నాడు అని అర్థము. అదే విధముగా ఆయన మహిమ ఏంటో కూడా చూయించబోతున్నాడని మనము గ్రహించాలి. ఈ సందర్భంలో ఫరో అనుకున్నాడు, దారి లేదు, వారెటు పోలేరు అని. కాని అది నిజము కాదు. ఫరో అనుకున్నంత మాత్రాన వారు చిక్కుబడ్డారా? వారికి దారే లేకుండా పోయిందా? వారు ముందుకు సాగలేక ఆగిపోయారా? లేదు కదా. దేవుడు నూతనమైన దారిని వారి కొరకు సృష్టించాడు. ఫరో కూడా ఊహించలేని విధముగా ఎర్ర సముద్రమునే 2 పాయలుగా చేశాడు. ఈ రాత్రి జీవాక్యము వించున్న నీ శత్రువులు, నీ విరోధులు నిన్ను గురించి నీ పని అయిపోయింది అని అనుకున్నంత మాత్రాన, ఈ లోకము దృష్టిలో నువ్విబ్బందుల్లో ఉన్నట్లు అనిపించినంత మాత్రాన అది నిజము కాదు. దేవుడు నిన్ను ఎలాగైనా తప్పించగలడు, ఎలాగైనా రక్షించగలడు. నీకోసము దారి లేని ప్రదేశములో కూడా దారిని దేవుడు సృష్టించగలడు. అపవాది నీ సమస్యల చేత, నీ అనారోగ్యము చేత, నీ ఆర్థిక కష్టముల చేత నిన్ను కదలనివ్వద్దు అని ఆలోచన చేసి పట్టుబడ్డారు అని అనుకుంటున్నాడు. కాని వాని ఎత్తులు జిత్తులు పారో. వాడు చేసే ప్రణాళికలో నీవు వాటిని చూసి ఇశ్రాయేలీయుల వలె భయపడకుడి, కలువరపడవలసిన అవసరము లేదు. దేవుడి రాత్రిన ఇశ్రాయేలులను తప్పించినట్లే వారిని ముందుకు సాగేలా చేయుటకు ఏ విధముగా అయితే నూతనమైనటువంటి దారిని ఏర్పరిచాడో, సముద్రాన్ని 2గా చీల్చి వారిని నడిపించాడో, అదే విధముగా నిన్ను నడిపిస్తాడు. ఆగిపోయాను అని అనుకోకు, దారులన్నీ మూసుకుపోయాయి అని బాధపడకు, నేనేమి చేయలేను అని తలంచకు. దేవుని వైపు విశ్వాసముతో చూడు. ఆయన అద్భుత కార్యాలు చేయగలడు.
ఆశ్చర్యమైనటువంటి క్రియలు చేయగలడు అని ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు ధైర్యముతో జీవించు. అట్టి రీతిగా ధైర్యము కలిగి జీవించేటటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున ఈ క్షణము ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని లేదా ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి మాకు అందించిన బలమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, శత్రువు మమ్మల్ని చూసి వీరు చిక్కబడి ఉన్నారు, వీరికి దిక్కు లేదు అని నవ్వుతున్నాడేమో కాని నీవు మార్గము లేని చోట మార్గమును సృజించే దేవుడవు. అరణ్యము మమ్మల్ని మూసివేసే శక్తి దానికి లేదు. ఎందుకంటే నీవు మా పక్షాన ఉన్నావు. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఎర్ర సముద్రాలు తొలగిపోవునుగాక. ఫరో లాంటి అంధకార శక్తులు లయమవునుగాక. ఈ రాత్రి నెమ్మదితో కూడిన నిద్రను, రేపటి ఉదయమున విజయమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరుని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పనిచేస్తున్న చోట స్వేచ్ఛగా పనిచేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.